కొద్ది సమయం నాతో పాటు గడపాలి. ఈ యొక్క శుభవార్త సమయంలోకి స్వాగతం. ప్రపంచంలో అందరికీ ఉండే ప్రశ్న ఏంటంటే, సాధారణంగా అందరూ భావించేది, ఆలోచించేది ఏంటంటే, దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? అందరి ప్రశ్న అండి ఇది. డస్ గాడ్ ఎగ్జిస్ట్? అసలు ప్రపంచంలో అసలు ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఉన్నాడా? చాలా మందికి చాలా ప్రశ్నలు దేవుడి పైన. దేవుడుంటే ఇది ఎందుకు జరుగుతుంది, దేవుడుంటే అది ఎందుకు జరుగుతుంది? ప్రపంచంలో చాలా మంది దేవుని గురించిన అభిప్రాయం వారు కలిగి ఉంటారు. అంటే సృష్టికర్తను గురించిన అభిప్రాయం వారు కలిగి ఉంటారు. ఎలా తెలుసా? జాగ్రత్తగా వినాలి. వారి జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ని బట్టి వారి అభిప్రాయాలు ఏర్పడతాయి. ఎవరి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయో, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో వాళ్ళు బతికారో, వాళ్ళ జీవితాల్లో ఏం జరిగినాయో ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ యొక్క సంఘటనలను బట్టి వారిలో దేవుడు ఉన్నాడో లేదో అన్న ఒక అభిప్రాయం ఏర్పడుతుందండి. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. అమెరికాలో ఒక 10 ఏళ్ల బాలుడి ముందు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అక్కని, వాళ్ళ తమ్ముడిని చంపేశారు. భయంకరంగా వాడి కళ్ళ ముందే. అది చూసిన ఆ కుర్రవాడు నాస్తికుడైపోయాడు. దేవుడు లేడంటాడు. నా కళ్ళ ముందు నా కుటుంబం నాశనం అయిపోయింది, దేవుడు ఎక్కడున్నాడు? మనం ఆ యొక్క పరిస్థితుల్లో మనం ఉంటే కూడా మనం అలానే ఆలోచిస్తామండి. అవునా కదా? చెప్పండి. నీ జీవితంలో నీ కళ్ళ ముందే అట్లా జరిగితే నువ్వు కూడా అలానే ఆలోచిస్తావు. కాబట్టి ఆ వ్యక్తిని మనం ఏమంటానికి లేదు. అతను పెద్దవాడైన తర్వాత కూడా నాస్తికుడిగానే జీవించారు. వాడి రీజనింగ్ అది. ఎవరి జీవితాల్లో ఎవరు ఏ సంఘటనలో గుండా వెళ్తున్నారో వారి అభిప్రాయం వారి జీవితాల్లో ఉంటుందండి. మీకు తెలుసా, ఈ రోజున జ్ఞానం తక్కువగా ఉందిలేండి, ఆలోచించేవారు లేరు. అందుకే నేనేం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి మీరందరూ. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, మీరు ఏ పాస్టర్ను చూశారో, మీరు ఏ భక్తురాలను చూశారో, మీరు ఏ భక్తుడిని చూశారో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, మీకు దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు లేడని అనుకుంటున్నారు మీరు. ఏమండి? మా డాడీ చెప్తారు, ఒకడు తాగి వెళ్ళి స్టేజ్ మీద ప్రసంగం చేశాడు, తాగుబోతులు వెళ్ళి స్టేజ్ మీద ప్రసంగం చేశాడు. దేవుడు ఉంటే వాడిని శిక్షించలేదుగా అంటే దేవుడి పైన నాకు నమ్మకం లేదంటాడు. అవునండి, ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి, ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉన్నాయి, వారి కంక్లూజన్స్ వారికి ఉన్నాయి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఊరుకో. దేవుడు కనుక ఉంటే ఈ ప్రపంచంలో ఇంత శ్రమ ఎందుకుంది, ఇంత కష్టం ఎందుకుంది, ఇంత పెయిన్ ఎందుకుంది? రీజనబుల్ క్వశ్చన్గా. కొంతమందికి తిండి లేదండి ప్రపంచంలో, తెలుసా మీకు? కొంతమందికి తిండి లేదు, కొంతమంది రకరకాలుగా పేరు లేని రోగాలతో కష్టపడుతున్నారు, చనిపోతున్నారు. ఇంకా పేరే లేదు ఆ రోగానికి. హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు దయనీయంగా ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారండి. ఎందుకు ఇంత కఠినమైన శ్రమ జరుగుతుంది? వారి జీవితంలో వారి ఎక్స్పీరియన్స్ అయిన సంఘటనల గురించి నేను మాట్లాడుతున్నాను. మీ అందరికీ అర్థమవుతుందని చెప్పారు. నిమిషం ఉండండి, నేను డు నాట్ డిస్టర్బ్ పెడతాను. ఓకే, రైట్. సో జాగ్రత్తగా గమనించాలి. పెయిన్, సఫరింగ్ ఎందుకుంది ఈ లోకంలో? దేవుడు ఉంటే ఎందుకుంటది? దేవుడు లేడు, పాడలేడు, పండి మీరు ఓవర్ మాటలు చెప్తారు.
అంటూ ఉంటారు. చాలా మంది నాస్తికులు నాకు తెలుసండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ దేవుడు పేరు పెట్టుకొని బాగుపడింది కేవలం పాస్టర్లే. పాస్టర్లు కారులు సంపాదించారు, బిల్డింగ్లు సంపాదించారు, ఇంకెవరు బాగుపడలా. లేకపోతే దేవుడి పేరున ఉన్న పూజారులు కానీ, లేకపోతే దేవుడి పేరున ప్రచారం చేసే వాళ్ళే బాగుపడ్డారు, ప్రజలు ఎప్పుడు బాగుపడలా, కాబట్టి మేము దేవుడిని నమ్మమంటారు కొంతమంది. దేవుడు లేడంటారు కొంతమంది. వింటున్నారా నా మాటలు? దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న అందరికీ వచ్చుద్దండి. చాలా మందికి కంక్లూజన్ కూడా ఇస్తారు, దేవుడు లేడు పౌడు లేడుకోండి అంటారు. నాస్తికులు అయిపోతారు. ఆస్తికులుగా ఉండి కూడా నాస్తికులుగా ఉంటారు లోపల. ఏదో ఇక భయం ద్వారా దేవుడికి ఏదో కొంచెం సందా ఇది వేయటం చేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు దేవుడిని నమ్మరండి. ఏదో ఇక కీడు జరగకుండా ఉండటానికి ఆ దేవుడిని ఓకే అంటూ ఉంటారు. ఏమండి? ఇంకొకడు అంటాడు, అసలు దేవుడుంటే ప్రపంచంలో ఇన్ని మోసాలు ఎందుకు జరుగుతాయి, ఎన్ని క్రైమ్స్ ఎందుకు జరుగుతాయి, ఎన్ని నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతాయి, అసలు అండర్ వరల్డ్ ఎందుకు ఉంటుంది, ఇలా మాఫియా ఎందుకు ఉంటుంది? దేవుడు ఉంటే ఊరకనే లేపేయాలిగా వాళ్ళని. అవునా కదా? మీ అందరూ కూడా ఆలోచిస్తున్నారా? దేవుడు అనేవాడు ఉంటే ఈ రౌడీలు ఎందుకుంటారు, ఇంత క్రిమినల్స్ ఎందుకుంటారు, ఇంత అన్యాయం చేసేవాళ్ళు ఎందుకుంటారు, అక్రమాలు చేసేవాళ్ళు ఎందుకుంటారు, మోసం చేసేవాళ్ళు ఎందుకుంటారు? అందుకే వాడు అంటాడు దేవుడు లేడు పాడలేదు. ఏంటి? డబ్బే దేవుడు, ఈ గన్నే దేవుడు. ఏంటి? అది ఒక పాట వచ్చింది కదా, దేవుడికైనా దెబ్బే గురువు అంటున్నాడు వాడు. కొట్టర ఉండదు కరువు, దేవుడికైనా దెబ్బే గురువు అన్నాడు. పాట వినలేదా మీరు? చూసారా ఏమంటున్నాడు? దేవుడు లేడు అంటున్నాడు, దెబ్బ పడితేనే దేవుడు అంటున్నాడు. ఎవరి ఎక్స్పీరియన్స్ వారికి ఉంది. కానీ ఈ లోకంలో మనందరం గమనించినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు నిజంగా యథార్థమైనవేనండి. ఇంత మోసం ఎందుకు జరుగుతుంది దేవుడు ఉంటే? నిజమేనండి. ఇంత క్రిమినల్స్ ఎందుకు ఉన్నారండి ఈ లోకంలో? ఇంత పాపం ఎందుకు జరుగుతుందండి? ఏమండి? హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఎంతమంది మిస్ అవుతున్నారు సమాజంలో. ఎందుకు ఇంత ఘోరం, ఇంత ఘోరాతి ఘోరమైన అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి? సో వాడు ఒక తెలియగల వాడు, ఒక రేషనల్గా ఆలోచించేవాడు అంటాడు, దేవుడు అనేవాడు ఉంటే ఇవి జరగనిస్తాడా? ఏమండి? ఇంత నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి, ఇంత అక్రమం జరుగుతుంది. ఎవరండి ఎంత పెద్ద మోసం చేస్తున్నారండి? డబ్బులు గుఠాల స్కామ్స్ చేస్తున్నారు కదండి. దేవుడు చూస్తే ఎలా ఊరుకుంటున్నాడండి? ఇంత భయంకరమైన అక్రమ సంబంధాలు దేవుడు చూస్తే ఎందుకు ఊరుకుంటున్నాడండి? ఒక పాస్టరే లేకపోతే దేవుడిని రిప్రజెంట్ చేసే బాబానే ఇలాంటి భయంకరమైన తప్పులు చేస్తుంటే దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడండి? ఎందుకు శిక్షించలేదు అంటున్నాడు. చూసారా ఎంతమందికి అర్థమవుతుందని చెప్పి? నిజమే, వాళ్ళ రీజనింగ్ తప్పు కాదు కదండి. వాళ్ళ రీజనింగ్ ఎక్కడ తప్పు అయిందండి? వాళ్ళు మంచిగానే ఆలోచిస్తున్నారు. ఒక దేవుడు, ఒక సృష్టికర్త, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు ఉంటే నిజంగా భూమి మీద ఇన్ని అక్రమాలు ఎందుకు జరుగుతాయి, ఇన్ని అన్యాయాలు ఎందుకు జరుగుతాయి? పేదోడిని ఇంకా ఎందుకు దోచుకు తింటున్నారు? ఏమంటే అన్యాయస్తుడు ఎందుకు ఇంకా డబ్బులు సంపాదిస్తున్నాడు? పేదోడు ఇంకా పేదోడు ఎందుకు అవుతున్నాడు? నిజమే కదండి? ఈ ప్రశ్నలు మీకు రావా? నిజమేనండి, వాడి రీజనింగ్ అదే కరెక్ట్. దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇంకా ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర. ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగట్లా, హైకోర్టులో కూడా న్యాయం జరగట్లా, ఎక్కడా న్యాయం జరగట్లా. ఇంత అన్యాయంగా జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది. మొన్న ఇస్రాయేల్ పాలస్తీనా వార్లో, లేకపోతే గాజా వార్లో 4000 పై మంది పసిపిల్లలు చనిపోయారు. ఇంత అన్యాయం అంటే అది. పసిపిల్లలు వాళ్ళు ఏం చేశారు? చనిపోయారు. ఇది అన్యాయం కదా? ఇది అక్రమం కాదా? దేవుడు ఉంటే ఇలా జరగనిస్తాడా? ఆ రీజనింగ్ కరెక్టే కదండి. మరి ఆ ప్రశ్నలో తప్పే ఉందండి. జాగ్రత్తగా అందరూ గమనించాలి. ఎందుకు ఇంత అన్యాయం ఉంది? దేవుడు ఉంటే న్యాయం చేస్తాడు కదా. ఎందుకు ఇంత అక్రమం ఉంది? ఎందుకు ఇంత మరణం ఉంది? ఇంత మరణం ఏంటి? ఎంతమందికి అర్థమవుతుందని చెప్పారు? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మానవులు అడిగే ప్రశ్నలన్నీ నిజమేనండి.
మానవులు అడిగే ప్రశ్నలన్నీ నిజమే, కానీ సమాధానాలు కూడా ఉన్నాయి. మానవులు అడిగే ప్రశ్నలు రీజనింగ్ బాగుంటుందండి, ఒక్కొక్కసారి బాగుంటది. ఇంత అన్యాయం జరుగుతుంది కదా, దేవుడు ఎక్కడున్నాడు? సునామీ వచ్చింది, భూకంపం వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఇన్ని అక్రమ అంటే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, దేవుడు లేడా? అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి, లావా అటు ఇటు వెళ్ళిపోతుంది, ఎంత దారుణమైన జరుగుతున్నాయి. మరి దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు కూడా ఈ ప్రశ్నలతో ఏకీభవిస్తున్నారా? నేను అడుగుతాను, వినుచున్న వారిని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, మీరు కూడా ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలతో ఏకీభవిస్తున్నారా? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇంత అన్యాయం అక్రమం ఎందుకు జరుగుతుంది? ఇంత మోసం ఎందుకు జరుగుతుంది? ఇంత శ్రమ ఎందుకు ఉంది లోకంలో? ఏమండి, బలహీనుడిని ఇంకా బలహీనుడిని బాగా నలిపేస్తున్నారు ఎందుకని? నలగొడుతున్నారు ఎందుకని? మీకు మీకు డౌట్స్ రాలేదా? వస్తున్నాయి కదా. అందరూ ఆలోచించండి. యాక్చువల్గా ఆలోచించే స్తోమత తక్కువైనండి మన ప్రపంచంలో. ఆలోచించే స్తోమత లేదు. అయితే ఈ రోజు మీ అందరికి నేను ఏం చెప్తున్నానంటే, ఈ రీజనింగ్ మీరు చేయండి. ఆ 10,000 కుర్రవాడు వాడి కళ్ళ ముందు వాడి కుటుంబం నాశనం అవడం చూసిన తర్వాత ప్రపంచంలో ఎవడు చెప్పినా వాడు వింటాడా దేవుడు ఉన్నాడంటే? వాడి రీజనింగ్ కరెక్ట్ కదా. వాడికి ఎంత అన్యాయం జరిగింది చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ మనమందరం ఆలోచించాలి ఈ రోజున. నిజంగా దేవుడు ఉన్నాడా ఈ లోకంలో? దేవుడు ఉంటే ఎందుకు ఈ లోకి వచ్చి కాపాడటం లేదు, రక్షించటం లేదు? శ్రమల నుండి, బాధల నుండి, అన్యాయాల నుండి, అక్రమాల నుండి, పాపం నుండి ఎందుకు రక్షించటం లేదు ఆయన? దేవుడు లేదా? నిజంగా చాలా మంది ఫిలాసఫర్స్ వచ్చారండి. ఫిలాసఫర్స్, ఫ్రెడరిక్ నీచే అనేవాడు వచ్చాడు, ఒక పెద్ద పుస్తకాలు రాసేసాడు. దేవుడు లేడు, దేవుడు చచ్చిపోయాడు, ఆ సింహాసనం ఖాళీ అయిపోయింది, దేవుడు ఉంటే ఎలా ఏదో రీజనింగ్ చేస్తారనమాట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలి. బైబిల్లో నుంచి సొల్యూషన్స్ తెలుసుకోవాలి. ఈ ప్రశ్నలకి సపోర్ట్ చేస్తూనే నేను కూడా బైబిల్లో నుంచి కొన్ని మాటలు చెప్తా. ఈ ప్రశ్నలు కరెక్టే, వీళ్ళు అడిగే ప్రశ్నలు కరెక్టే. దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది? దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది? అలా ఎందుకు జరుగుద్ది? కరెక్టే. నేను కొన్ని అడుగుతా. సొదొమ గొమొర్రాలో ఎంతమంది చచ్చిపోయారు? జల ప్రళయంలో ఎంతమంది చచ్చిపోయారు? ప్రభువేగా చంపింది. మోషే పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు పిల్లలు ఎంతమంది చచ్చిపోయారు? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల్లో పిల్లలు ఎంతమంది చచ్చిపోయారు? ఇవన్నీ కిల్లింగ్సేనా? ఇవన్నీ కిల్లింగ్సేనా? అంటే దేవుడే చంపేస్తున్నాడా? ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు ఎవరు అన్న సంగతి తెలియదు కాబట్టి రాంగ్ వర్షన్ ఆఫ్ దేవుడి గురించి ఆలోచించడం మొదలెట్టారు మనుషులు. ఇప్పుడు సొల్యూషన్ చూద్దామండి. బైబుల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ డెవిల్. బైబుల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ స్పిరిచువల్ వరల్డ్. కంటికి కనబడని ఒక ప్రపంచం గురించి మాట్లాడుతూ ఉంది. మానవుడికేమో దేవుడు అన్యాయం చేస్తున్నాడన్న ఆలోచన వాడికుంది. ఈ అక్రమాన్ని ఆపటం లేదు, దేవుడు లేడని వాడు అనుకుంటున్నాడు. అసలు దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. బైబిల్ దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ ఇస్తే ఈ ప్రపంచంలో కంటికి కనబడిన ప్రపంచం ఒకటి ఉంది. దానిని అపవాది ప్రపంచము, సాతాను ప్రపంచము అంటున్నారు. జాగ్రత్త గమనించండి. ఈరోజు దేవుడు ఉన్నాడు లేదు మీకు అర్థమైపోతుంది. బైబిల్లో ఉన్న దేవుడు చాలా పనిష్మెంట్ చేశాడు, చాలా మంది చనిపోయారు ఆయన ద్వారా. నిజమండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు ఎంతమందిని చంపేశాడు ప్రభువారు? ఆ ఎర్ర సముద్రంలో చంపేశాడు, ఆ 10 తెగుళ్ళ ద్వారా కూడా చంపేశాడు. చాలా మంది చచ్చిపోయారు. ఏమండి, అర్థమవుతుందని చెప్తుంది.
మరి అవన్నీ ప్రభువు చంపినట్టేనా? ఆ తర్వాత మోషే పుట్టినప్పుడు కొంతమంది పిల్లలు, యేసుప్రభువారు పుట్టినప్పుడు కొంతమంది పిల్లలు, రకరకాల ప్రదేశాల్లో జలప్రళయం వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు? అందరూ చనిపోయారు, సమూలంగా నాశనం. సో దేవుడు ఎవరు? చంపేవాడా? నిర్మూలన చేసేవాడా? ఈయనేనా దేవుడు అని ప్రశ్న చాలా మందికి ఉండొచ్చు. ఇప్పుడు బైబిల్ చదివి కూడా చాలా మంది ఏమడుగుతున్నాడు, బైబిల్లో ఉన్న పాత నిబంధనలో ఉన్న దేవుడు కర్కోటకుడు, జలప్రళయం ద్వారా ఎంతమంది జనాలను చంపేశాడు, ఆ దారుణంగా. ఒకసారి ఏం జరుగుద్దంటే, యాకోబుకి ఒక కూతురు ఉందండి, దీనా అని. యాకోబుకి ఒక కూతురు. వాళ్ళు ఇస్రాయేల్ కానాన్ ప్లేస్ దగ్గర ఒక ప్రదేశంలో కాపురం ఉంటారు. అక్కడ వేరే వాళ్ళు కూడా ఉంటారండి. ఆ వేరే జాతి వాడు ఆ పిల్లని మోహించి ఆ పిల్లని రేప్ చేస్తాడు. అయితేనేమి వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటాడు. ఎవరు కుమార్తె? యాకోబు కుమార్తె. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు ఉన్నారు, ప్లస్ ఒక కుమార్తె కూడా పుట్టింది, దీనా ఆమె పేరు. అయితే ఏం జరిగింది? వాళ్ళు వచ్చి క్షమించండి, మా కొడుకు తప్పు చేశాడని వాళ్ళ తండ్రి వచ్చి మేము పెళ్లి చేసుకుంటామంటారు. యాకోబు కుమారులు ఓకే అని అందరి ముందు సాధారణంగా మాట్లాడి, చీకటి పడిన తర్వాత కత్తులు తీసుకొని బయలుదేరి ఆ ప్రాంతం అంతట్లో ఉన్న పురుషులందరినీ చంపేస్తారు. దారుణం అండి. దానికి అక్కడ ఏం రాయబడిందంటే, ప్రభువారు ఏం మాట్లాడరు. ప్రభువారు సమ్మతించినట్ట? పైన దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడు, ఇక్కడి నుంచి లేచి అనుకోండి అంటాడు, అంతే. సో దాన్ని బట్టి ఇతరులు ఏమనుకుంటారు, మీ దేవుడు ఎంత శిక్షించువాడా, నరహంతకుడా. జాగ్రత్తగా గమనించాలి ఇవన్నీ. బైబిల్ ప్రకారం ప్రభువారు ఎక్కడ కూడా ఒక మనిషిని మొత్తినా చంపినా కూడా అది కేవలం పనిష్మెంట్. ఇది గమనించాలి అందరూ. అది మనం ముందుకెళ్ళే కొంత అర్థమైంది. చూడండి, ప్రభువారు ఎవరిని శిక్షించినా, ఎవరిని మొత్తినా, ఎవరిని మరి మరణ దండన వేసినా, శిక్షించినా అది కేవలం దేవుని రాజ్యం కోసమే ప్రభువారు అలా చేశారు. రైట్? అర్థమవుతుందా? సో అన్యాయము చేశారని ఈ ప్రపంచంలో అనేక మంది నమ్మి దేవుడు లేడని అంటున్నారు. అలాగే బైబిల్ చదివిన వాళ్ళు కూడా ఆ దేవుడు బైబిల్లో ఉన్నాడు, ఆయన కూడా నరహంతకుడే, అనేక మందిని చంపాడు, అనేక మందిని హింసించాడు అని వాళ్ళు కూడా మళ్ళీ ఈ దేవుడు కాదని వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వింటున్నారు నా మాటలు? మరి దేవుడు ఎవరు ఉన్నాడు అసలు? ఈ దేవుడు ఎవరు? దేవుడు అనేవాడు ఎలా ఉండాలి? దేవుడు అనేవాడు ఉంటే ఇప్పుడు మమ్మల్ని ఎందుకు కాపాడటం లేదు, మమ్మల్ని ఎందుకు రక్షించడం లేదు అనే ప్రశ్న అందరిలోనూ ఉన్నది. ఇంతకీ బైబిల్ ఏం చెబుతుంది దేవుడు ఉన్నాడా లేడా అంటే? ఏమంటే బైబిల్ అనేది దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నకు సమాధానంగా రాయబడలేదండి. హలో, బైబిల్ దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నకు సమాధానంగా రాయబడలేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మనసులో అనుకుంటాడని రాయబడింది. కేవలం మూర్ఖుడు మాత్రమే దేవుడు లేడని అనుకుంటాడు. అంటే బైబిల్ ఈస్ నాట్ గివింగ్ ద ప్రూఫ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్. బైబిల్ దేవుడు ఉన్నాడన్న ప్రూఫ్ ఇవ్వట్లేదు, దేవుడు ఉన్నాడని చెప్పేస్తుంది ముందుగానే. సో దాని ప్రెమైజ్లో ఏముంది? దేవుడు ఆల్రెడీ ఉన్నాడు, ఆ కాంటెక్స్ట్లో దేవుడు ఆల్రెడీ ఉన్నాడు, సృష్టికర్త ఆల్రెడీ ఉన్నాడు. ఈ బైబిల్ దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయడానికి నీకు ఇవ్వట్లేదు, దేవుడు ఆల్రెడీ ఉన్నాడని నమ్మి ఈ బైబిల్ నీకు ఇస్తున్నాను అంటున్నాడు ప్రభువారు. రైట్? ఇప్పుడు గమనిద్దాం, కొంచెం ముందుకెళ్దామండి. బైబిల్లో ఉన్న దేవుడు ఆత్మస్వరూపి, కంటికి కనబడిని వాడు. బైబిల్లో ఉన్న దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. యేసుప్రభువారు ప్రార్థన చేయమన్నప్పుడు నా పాటన్నాగా ప్రార్థన వినడి పావుడని, ఈ దేవుడు ఎక్కడున్నాడు అనండి? పరలోకమందున్న మా తండ్రి అనండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము
పరిశుద్ధపరచబడును గాక. దాన్ని డీకోడ్ చేయాలి. ఎక్కడున్నాడు తండ్రి? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. ఆయన ప్రభుత్వం, నామం అంటే ఆయన ప్రభుత్వము ఎప్పుడు ప్రత్యేకముగా ఉండును గాక. గమనించండి, బైబిల్లో ఉన్న దేవుడు కంటికి కనబడని వ్యక్తి. ఆయన పరలోకములో ఉన్నాడు. అందరికి అర్థమవుతుందా? అయితే ఆ పరలోకములో ఉన్న ఒక కెరూబు దేవునికి వ్యతిరేకంగా, అథారిటీకి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల, తిరుగుబాటు చేయటం వలన అపవాది సాతాను అయ్యాడు. అర్థమవుతుందని చెప్తుంది. సో గవర్నమెంట్కి, అంటే దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా, దేవుని గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళితే సాతాను అపవాది అవుతారు, బైబిల్ ప్రకారం అన్నమాట. మీకు నిరూపిస్తా దేవుడు ఉన్నాడో లేదో. జాగ్రత్తగా గమనించాలి. సో బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ స్పిరిచువల్ వరల్డ్ విచ్ ఈజ్ అన్సీన్ వరల్డ్. ఏమండి? కంటికి కనబడిన ప్రపంచం ఒకటి ఉంది మన మధ్యలో. యేసు ప్రభువు వారు భూమి మీద నడిచినప్పుడు అనేకమైన దెయ్యాలను వెలగొట్టాడు. ఎవరవి దెయ్యాలంటే? ఇవి కంటికి కనబడని జీవులు, పరలోక రాజ్యములో నుండి పడిపోయిన దేవదూతలు. అర్థమవుతుంది నేను చెప్తుంది? జాగ్రత్త గమనించాలి. మీకు దేవుడు ఉన్నాడో లేదో ఈరోజు అర్థమైపోతుంది. సో సాతాను ఎవరు, ఎందుకు అది మానవుల్ని ద్వేషిస్తుంది అన్న ప్రశ్న మనకు తెలియకపోతే దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. వీళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం కూడా తెలియదు. మళ్ళీ చెప్తున్నా, మీ అందరికి గుర్తు లేకపోతే, లోకంలో ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఇంత అక్రమం ఎందుకు జరుగుతుంది? ఇంత పాపాలు ఎందుకు జరుగుతుంది? ఎందుకు దుష్టుడే పైకి వెళ్తున్నాడు? ఎందుకు ఇంత కోర్టుల్లో కూడా న్యాయం జరగట్లేదు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎంత అన్యాయం ఏంటి? అది అర్థం కావాలి అంటే బైబిల్లో రాయబడిన మ్యాటర్, సబ్జెక్ట్ మనందరికి అర్థం కావాలి. బైబిల్ తెలిపేది ఏంటంటే, ఒక అపవాది ఉన్నాడు, వాడు ముందు అబద్ధికుడు, వాడు ముందు మానవుడిని మోసం చేశాడు, ఇప్పటికే మోసం చేస్తూ ఉన్నాడు. అందుకే నువ్వు రాంగ్ క్వశ్చన్లు అడుగుతున్నావు. డస్ గాడ్ ఎగ్జిస్ట్ అని. దేవుడు ఉన్నాడా లేదని నువ్వు రాంగ్ ప్రశ్న అడుగుతున్నావు. సరిగ్గా నీకు అర్థమయ్యేటట్లు బైబిల్ చదవాలి, లేకపోతే బాపట్ల ఇంగ్లీష్ అలాంటి సంఘం దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. ఈ రోజున మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఉన్నాడో లేదో ఈరోజు మీ అందరి ముందుకు తీసుకొస్తా. సో దేవుడు బైబిల్ ప్రకారం ఒక ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాడు. ఆ ప్రపంచం అది కంటికి కనబడని ప్రపంచం. అది అపవాది ప్రపంచం. అందులో అపవాది ఉన్నాడు, అందులో అపవాది సంబంధులు ఉన్నారు. ఎంతపోతున్నా నేను చెప్పేది మీ అందరికీ. సో ఈ డెవిల్ మరియు వాడి తోడ ఉన్న వాళ్ళందరూ దేవుని యొక్క గవర్నమెంట్లో ఒకప్పుడు ఉండేవాళ్ళు, పరలోక రాజ్యంలో ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఆయన కిందే పని చేసేవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళు తిరుగుబాటు చేసి దేవుని రాజ్యంలో నుంచి బయటకు పడ్డారు. అంటే దేవుని అధికారాన్ని ఒప్పుకోవట్లేదు ఇప్పటికి కూడా. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఈ ప్రపంచంలో జరిగే నేరాలకి, ఘోరాలకి, దేవునికి వ్యతిరేకమైన పనులన్నిటికీ కారణం ఎవరిప్పుడు? అపవాది మరియు వాని సంబంధులు. ఇవన్నీ మానవులు చూసి ఈ దేవుడు లేడు, ఈ దేవుడు ఎక్కడ అన్న కంక్లూజన్కు వచ్చేస్తూ ఉన్నారు. పాయింట్ అర్థమైందా? నేను ముందు చెప్పిన పాయింట్లన్నిటికీ కారణం అర్థమవుతుందా? మీ అందరికి అర్థమవుతుందా? బైబిల్లో నుంచి క్రోడీకరించి చెప్తున్నాను నేను. పౌలు గారు అంటారు, మనం పోరాడుచున్నది మనుషులతో కాదు, అంటే అపవాది సంబంధులతో, లోకనాథులతో, కంటికి కనబడని ఈ దురాత్మలతో మనం పోరాడుతూ ఉన్నాము. ఇది తెలియకపోతే మీకు దేవుడు పరిచయం లేదు, అర్థం కాడు. ఎంతమందికి అర్థమవుతుంది మనకు ఈ విషయం? సో కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు కంటికి కనగని ప్రపంచం ఒకటి ఉంది, అది మానవుల్ని మోసం చేస్తూ ఉంది, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉందని అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ప్రభువారు ఎందుకు రక్షించడం లేదు అన్న ప్రశ్నకి సమాధానం చూద్దాం. ఒక పేదవాడు పనిచేస్తే వాడికి కూలి సరిగ్గా ఇవ్వట్లేదు. ఒక పేదవాడు హాస్పిటల్కి వెళ్తే వాడికి వైద్యం సరిగ్గా జరగట్లేదు. ఒక తక్కువ జాతి వాడు చదువుకోవాలంటే చదువుకోనివ్వట్లేదు. ఏమండి, వాడికి బట్టలు కట్టనివ్వట్లేదు. దారుణం. అంటే ఏంటి? అన్యాయం జరుగుతుంది అంటున్నాను. ఆ ప్రభు ఉండి కూడా ఎందుకు రక్షించలేదని అడుగుతున్నాను నేను.
ఆ ప్రశ్నకు సమాధానం ఈరోజు తెలియాలి మనందరికీ. ఎందుకు, ఏం జరిగింది? ప్రభువారు, జాగ్రత్త గమనించాలి, ప్రభువారు దేవుని యొక్క రాజ్య సభ్యులను మాత్రమే ప్రొటెక్ట్ చేస్తారు. ఆయన దేశ పౌరులను మాత్రమే ప్రొటెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క అధికారం కింద నుండి ఆయన రాజ్యం నుండి బయటకు వెళ్ళిపోయాడు, ప్రభు యొక్క సంరక్షణ నుండి, ప్రభు యొక్క ప్రొటెక్షన్ నుంచి వాడు బయటకు వెళ్ళిపోయాడు. జాగ్రత్త గమనించాలి అందరూ, ఇది చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అందుకే ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క రాజ్యము వీడాడు, అంటే ఏదైనా తోట వీడాడో, మానవుడు ఏమయ్యాడు తెలుసా అండి? మరణపాత్రుడైపోయాడు, డికే అవుతున్నాడు. డికే అనండి, డికే. అందరికీ తెలుసా డికే అంటే? ఇప్పుడే పుట్టాడు అనుకోండి పిల్లాడు, ఇప్పుడే పసిపిల్లాడు పుట్టాడు అనుకుందాం, వాడి శరీరం అక్కడి నుంచి డికే స్టార్ట్ అయ్యింది. ఆ మానవుడు మరణానికి దగ్గరవుతూ ఉంటాడు. దీనికి కారణం అదే తెలుసుకోవాలి. ఇది అర్థం కాకపోవడం వల్ల దేవుడు లేదనుకుంటున్నారు మీరు. అందరికి అర్థం అవ్వాలి, మరణము ప్లస్ డికే, ఇది తెలియాలి. 30 సంవత్సరాలు వచ్చేసరికి జుట్టు అంతా తెల్లబడుతుంది. దేనికి? ఎందుకు జుట్టు రాలిపోతుంది? ముడతలు పడుతుంది దేనికి? శరీరం. రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఎంతమందికి అర్థమవుతుంది నేను అడిగే ప్రశ్న? నీకు దేవుడు ఉన్నాడో లేదో ఇప్పుడే చూపిస్తా. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనిషి దేవుని యొక్క రాజ్యంలో నుండి బయటపడి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, ఆ డికేని కొని తెచ్చుకున్నాడు. వాడు ఇంకా బయటికి వెళ్ళిన దగ్గర నుంచి విరిచివేయబడిన కొమ్మ వలె ఎండిపోతాం స్టార్ట్ చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోయావు, నువ్వు మరణమైపోతావు, నువ్వు మరణపాత్రుడివి. ఈ ప్రపంచంలో ఎవరైనా మరణాన్ని తప్పించుకునే మగాడు ఉన్నాడా? లేకపోతే స్త్రీ ఉందా? ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకో తెలుసా? అది దేవుడు వేసిన శిక్ష. దేవుడు ఉన్నాడా లేదా? దేవుడు అన్నాడు, నువ్వు నాకు వ్యతిరేకంగా పనిచేసావు, నిన్ను నా రాజ్యం బయట పెడుతున్నాను, గెట్ అవుట్ ఆఫ్ మై ప్రెజెన్స్ అన్నాడు ఆదాము అవ్వని ప్రభువారు. వెళ్ళిపోండి బయటికి. అది శిక్ష, అది శిక్ష అని మనం గమనించాలి. ఆ శిక్షలో మనిషి ఏమవుతున్నాడు? డికే అయిపోతున్నాడు. హలో, ఇక్కడ ఆగుదాం. అందరూ వినాలి, అర్థం చేసుకోవాలి కదా. మనిషి ఎందుకు మరణం అవుతున్నాడండి? ఎవరైనా చెప్పండి. సరే, మరణం అవటం కాదు, మనిషి ఎందుకు డికే అవుతున్నాడు అంటే, డికే అవడం అంటే ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? క్రమక్రమంగా కృషించిపోతున్నాడు, కుళ్ళిపోతున్నాడు. ఎందుకని? 30 సంవత్సరాల వరకు అలా పెరుగుతున్నాడు, మళ్ళీ 30 నుంచి వెనక్కి అయిపోతున్నాడు. ఏంటి? 40 రాగానే బ్యాట్ సరిగా పట్టుకోలేకపోతున్నాడు, 30లో బాగా ఊపుతున్నాడు బ్యాట్, రాగానే క్రికెట్ ఆడలేకపోదు, ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు వాడు. 35 వరకు బలే వేసాడు, 40 రాగానే ఫాస్ట్ పడుతుందా? ఎందుకని? ఎనర్జీ ఎంత తిన్నా రావట్లేదు. ఏంటని? ముసలాడు అయిపోతున్నాడు. ముసలివాడు ఎందుకు అవుతున్నాడు? అదే డికే నేను అంటుంది. ఈ ప్రపంచంలో ఒకడు ముసలాడు ఎందుకు అవుతున్నాడు? వాడు మరణానికి దగ్గరయ్యి మరణం ఎందుకు అవుతున్నాడు? ఎందుకో తెలుసా? ఆ చెట్టు ఉంది కదా ఎదురుగా, మనకు ఒక దగ్గర చెట్టు ఉంది, దాని కొమ్మ గట్టిగా ఉంది, దాన్ని నరికేయండి, కొమ్మని నరికేయండి. ఇప్పుడు కొమ్మని నరికేసి ఇక్కడ పడేయండి, ఫ్రెష్గా ఉంటుంది మనకి కొమ్మ, ఎదురుగా ఫ్రెష్గా ఉంటుంది. 4 రోజుల తర్వాత చూడండి ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? ఆ చెట్టు నుండి ఇది వేరుపరచబడింది. నీవు నేను ప్రభు యొక్క రాజ్యము, ప్రభు యొక్క దేశము, ప్రభు యొక్క గవర్నమెంట్ నుంచి విడదీయబడ్డాము. అందుకే ఈ రోజున పుట్టిన ప్రతోడు మరణించాల్సిందే, డికే అవ్వాల్సిందే. ఈ మరణ ప్రపంచము ఇది మృతుల ప్రపంచం. ప్రభువారు ఏమన్నారు? మృతులనే పాతిపెట్టుకొని నిమ్ము అన్నాడు. ఈ మృతుల ప్రపంచంలో బతుకున్నవాడు మృతుడేనంట, చనిపోయినవాడు మృతుడు పాతిపెట్టుకొని అంటున్నాడు ప్రభువారు. దాని అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. దేవుని యొక్క శిక్ష అది. దేవుని అధికారం కింద తిరుగుబాటు చేశావు కాబట్టి నీకు మరణం వచ్చింది, నీకు ముసలితనం వచ్చింది. వెంటనే మీరు ఆదాము గమనించారా? వాళ్ళు పాపం చేయనంత కాలం అద్భుతంగా తిరిగారండి ఆ యొక్క పరలోకం అంతా.
జాగ్రత్తగా వినండి. ఏదైనా తోటలో వాళ్ళు బలే తిరిగారండి, బాగా ఆనందించారు. పాపం చేయంగానే వాళ్ళకి ఏమొచ్చింది ఫస్ట్ చెప్పండి ఎవరైనా? ఎవరు చెప్పండి? నేను పెద్దగా చెప్పండి, వినపడలా. పెద్దగా చెప్పండి, వినపడతలే. సిగ్గు వచ్చింది. సిగ్గు వచ్చిందంట, వెంటనే ఆకులు అలములు అంటి పెట్టుకుంటున్నారు వాళ్ళు. డికే స్టార్ట్ అయ్యింది. మరణ పాత్రలు అయిపోయారు. డికే స్టార్ట్ అయింది, మరణ పాత్ర. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఈ ఈ ప్రాసెస్ ని ఆపగలడా? ఎవరు ఆపలేదు. మరి ఆపడానికి వచ్చింది ఎవరు? ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఈ రోజు నువ్వు ప్రశ్న అడుగుతున్నావు, దేవుడు ఉంటే ఇంత అన్యాయం ఏం జరుగుతుందంటే, దేవుడు ఉన్నాడండి. ఇది దేవుడు వదిలేసిన ప్రపంచం కాదు, ఇది దేవుణ్ణే వదిలేసిన ప్రపంచం. అనండి నాతో పాటు, ఇది దేవుడు వదిలేసిన ప్రపంచం కాదు, ఇది దేవుణ్ణే వదిలివేసిన ప్రపంచం. అందుకే అనండి, అందుకే మరణము, డికే జరుగుతున్నది. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి నువ్వు అక్కడ సునామీ వచ్చినప్పుడు, ఇక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు ఏడ్రా దేవుడు అనబాకు. నువ్వు దేవుణ్ణి వదిలేసి వచ్చావుగా, దేవుని అధికారం కింద నుండి బయటపడ్డావుగా, దేవునికి వ్యతిరేకంగా పనిచేసి వచ్చావుగా. ఆయన నిన్ను పట్టించుకోడు. ఆయన నిన్ను ఎందుకు సంరక్షించాలి, నిన్నెందుకు కాపాడాలి చెప్పండి? ప్రతివాడు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు ఎందుకంటే జరుగుద్ది అంటాడు. నువ్వు దేవుని బిడ్డవా? ఇప్పుడు నా ఫ్యామిలీ ఉందండి, నా ఫ్యామిలీ నేనేం చేస్తాను? సంరక్షిస్తా. కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తా, మంచి బట్టలు కొనిస్తా, ఏమండి రకరకాలుగా తిండి పెడతా. నా ఫ్యామిలీని నేను సంరక్షిస్తానా లేదా? ఆలోచించండి. వేరే ఫ్యామిలీని కూడా నేను అలా చూసుకుంటానా? ఎందుకు చూసుకోవాలి? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారు, పక్క ఫ్యామిలీని సానుభూతి చూపిస్తారు, దయ చూపిస్తారే కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కాదుగా. ప్రభు అయిన దేవుడు కూడా అంతే. నా పేరు పెట్టబడిన నా జనులు, నా రాజ్యంలోకి ప్రవేశించిన నా పౌరులు, నా కుటుంబము, వారు నాకు ప్రార్థన చేస్తే వారి మాట వింటానన్నాడు ప్రభు. ఎవరు పెడితే వాళ్ళు ప్రార్థన చేస్తే వినడండి ప్రభు, ఇది నిజమండి. ఏమనాలి? ప్రార్థన చేసేవాళ్ళు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయాలి. ఆయన తండ్రిగా చేసుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. మీ అందరికి నేను చెప్పేది అర్థమవుతుందా? తండ్రి కుమారుడికి, పనోడికి ఇద్దరికి సమానంగా చూస్తాడా చెప్పండి? చూడు, ఎవరు చూడు. పనోళ్ళు పనోళ్ళే, కుమారుడు కుమారుడే. ఎవరైనా చూసుకోండి. సో ఇప్పుడు నేను ముందు అడిగిన ప్రశ్నకి సమాధానం మీకు వస్తుందా? ఈ ప్రపంచంలో ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఇది దేవునితో డిస్కనెక్ట్ అయిన ప్రపంచము, దేవుని నుంచి దూరంగా వచ్చిన ప్రపంచము. అయితే మరి ప్రభువారు ఎందుకు శిక్షిస్తూ ఉంటాడు? జలప్రళయం ఎందుకు తెప్పించాడు? సొదొమ గొమొర్రా దగ్గర ఎందుకు ఆకాశం నుండి అగ్ని కురిపించాడు? ఐగుప్తుల్ని ఎలా హింస పెట్టాడు? ఐగుప్తు సైన్యాన్నింటినీ ఎర్ర సముద్రంలో ముంచేశాడు. రకరకాల ప్రవక్తల ద్వారా అనేక మందిని మరి చంపేపించాడు. చిన్నపిల్లలు కూడా చనిపోయారు. ఏంటి, ఎందుకు మరి వదిలేసావుగా ప్రభు ఈ ప్రపంచాన్ని? మరి ఎందుకయ్యా నువ్వు ఇలా ఈ ప్రపంచాన్ని శిక్షిస్తున్నావంటే, ప్రభు ఎప్పుడు శిక్షించినా, జాగ్రత్త గమనించండి, ప్రభు ఎప్పుడు శిక్షించినా, ఎప్పుడు చంపేసినా కేవలం ఆయన బిడ్డల కోసం మాత్రమే చేశాడు. ఇఫ్ యు టచ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ సిటిజన్, గాడ్ విల్ కమ్. బైబిల్ ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా సరే ప్రభువారు ఎవరిని శిక్షించారో తెలుసా? ఆయన రాజ్య పౌరుణ్ణి టచ్ చేసినప్పుడు ఆయన వస్తాడు. సొదొమ గొమొర్రా దగ్గర కూడా లోతు నీతిమంతుడు ఏంటి, ఆ తర్వాత నోవహు కాలంలో నోవహు నీతిమంతుడు. ఆయన్ని టచ్ చేస్తే ఊరుకోడు. దేవుని రాజ్య పౌరుల కోసం ఆయన వస్తాడు, గుర్తుపెట్టుకోండి. మరి ఎవరినైనా శిక్షించినా కూడా, మోషేని ప్రభువారు శిక్షించారు, అబ్రహామును కూడా శిక్షించాడు ఏంటి, ఆ తర్వాత ఎవరిని శిక్షించాడు? యేసు ప్రభువారిని కూడా శిక్షించాడు. ప్రభువారు ఎవరికి శిక్ష వేసినా కూడా అది కూడా దేవుని రాజ్యం కోసమే. ఆయన ఎవరికి శిక్షించినా, ఎవరిని పనిష్ చేసినా, ఎవరిని ఏం చేసినా కూడా అది దేవుని రాజ్యం కోసమే. ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయడు, అసంభవం. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు దేవుడి గురించి రకరకాల ఫిలాసఫర్స్ ఈ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ అంటారు, ఏడున్నాడండి దేవుడు? దేవుడు అంటే ఎట్టెందుకు జరుగుద్దండి?
నేనేమంటానంటే, నీకు దేవుడు లేడు, నువ్వు దేవుని అధికారం కింద లేవు కనుక నిన్ను రక్షించడు. అందుకే యేసుప్రభువు వారు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? దేవుని రాజ్యమే ప్రకటించారు. మీ అందరికి అందుకే చెప్తున్నాను, మీరు రక్షించబడాలి, దేవుని యొక్క చేతి కిందకు రావాలి, రక్షించబడాలి అంటే యేసుప్రభువు వారు చెప్పిన శుభవార్తను జాగ్రత్తగా గమనించాలి. సిలువ, మేకులు, రక్తము అవి కాదు. అర్థమవుతుందా? నువ్వు దేవుని రాజ్యం చేరితే ఆయన ప్రొటెక్షన్ కిందకు చేరుతావు. అందుకే ప్రభువారు అన్నాడు, ఇతను కూడా అబ్రహాం కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూసారా? నీ ఇల్లు కూడా దేవుని గవర్నమెంట్ కిందకు రావాలంటే నువ్వు యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తని నమ్మాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? ఈ లోకంలో వాళ్ళు ఎంత స్క్రూ లూజ్గా దేవుడు లేడని అంటున్నారు. దేవుడు లేడు నీకు నిజంగానే. దేవుడు అంటే తండ్రి అండి. ఇతర దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ ప్రపంచంలో ఈ పడిపోయిన దేవతలే దేవుళ్ళుగా వేషం వేసుకొని వచ్చారు ఈ ప్రపంచంలో. వాళ్ళందరూ తప్పుడోళ్లే. కానీ నిజమైన సృష్టికర్త ఒకడే ఉన్నాడు. ఆయన రక్షించడానికి తన కుమారుని పంపించాడు. మానవుని రక్షించడానికి తన కుమారుని పంపించాడు. ఆ కుమారుడు వచ్చి దేవుని రాజ్య సువార్త చెప్పాడు, కానీ వేరే ఏ సువార్త చెప్పలేదు. మీరు వెళ్ళి బైబిల్లో ముందు నుంచి చివరి వరకు చక్కగా చదివి తెలుసుకోండి. అందుకే మీ జీవితంలో ఇంకా శాంతి లేదు, సమాధానం లేదు, ఏమీ లేదు. ఎందుకని? తూ అంటే తా తెలియనోళ్ళు మేము బోధకులు వాడిని బోధించడం, సంఘాలు పెట్టడం, ఏమీ తెలియని వాళ్ళు ఎక్కడెక్కడో ఏదో 4 మాటలు నేర్చుకుని చెప్పడం అట్లా వల్ల లేదండి. నిజమైన బోధకుడు దేవుని ద్వారా పంపబడి దేవుని మెసేజ్ చెప్తాడు మీకు. యేసుప్రభువు వారు చెప్పిన శుభవార్త మీ అందరికీ అర్థం కావాలి. అప్పుడే నిజంగా దేవుడు ఉన్నాడో లేదో అర్థమవుతుంది. సో బైబిల్ ఈస్ నాట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దర్ ఎగ్జిస్ట్ ఎ గాడ్. నో, ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ యూ నీడ్ టు ఓపెన్ యువర్ మైండ్. నీ మైండ్ నువ్వు ఓపెన్ చేయాలి. దేవుడు లేకుండా సృష్టి రాదు, సృష్టికర్త లేకుండా సృష్టి ఉండదు. ఓ మూర్ఖుడా, ఓ నాస్తికుడా, ఒకసారి అర్థం చేసుకో. దేవుడు లేడని బుద్ధిహీనుడే తన హృదయంలో అనుకుంటాడని కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. ఏమంటే తయారుదారులు లేకుండా ఏదైనా వస్తువు తయారైందో చెప్పండి. ఇక్కడున్న వస్తువులు ఏదైనా సరే తయారు చేయకుండా వచ్చింది చెప్పండి. ఏదొచ్చింది చెప్పండి? కళ్ళజోడు వచ్చిందా? ఈ మౌత్ పీస్ వచ్చిందా? మీ బట్టలు వచ్చినాయా? ఎవరు తయారు చేయకుండా ఆటోమేటిక్గా అవే కుట్టుకొని వచ్చినాయా? ఆ బెంచ్ వచ్చిందా? ఈ ఫోన్ వచ్చిందా? ఏది వచ్చింది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి? ఎవరు తయారు చేయకుండా ఏమీ రావు. ఒక ఆటో రాదు, ఒక కారు రాదు, ఒక రైలు రాదు, ఒక ఏరోప్లేన్ రాదు. మరి మూర్ఖుడు మాత్రమే కదా అనుకునేది అవే ఆటోమేటిక్గా వస్తాయని. ఈ ప్రపంచం కూడా ఆటోమేటిక్ ఎందుకు వస్తుంది? దేవుడు సృష్టించాలి. సృష్టికర్త ఉంటేనే సృష్టి వస్తుంది. ఉంటే కాదు, దానికి ఒక కారణం కూడా ఉండాలి. అది ఎందుకు తయారు చేస్తున్నాడు అందరికీ అర్థం అవ్వాలి నేను చెప్పే పాయింట్స్. దేవుడు ఉన్నాడా అంటే దానికి నువ్వే ప్రూఫ్. ఈ ప్రపంచంలో ఎందుకు దేవుడు చాలా మందిని ఇప్పుడు రక్షించట్లేదు? శ్రమల నుంచి, బాధల నుంచి, మోసం నుంచి, పాపం నుంచి, క్రిమినల్ నుంచి, పాపాత్మల నుంచి ఎందుకు రక్షించలేదు? ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు దేవుని యొక్క అధికారం కింద లేవు కనుక ఆయన పట్టించుకోవట్లేదు. నువ్వు దేవుని కుటుంబంలో లేవు కనుక ఆయన పట్టించుకోవట్లేదు. నువ్వు దేవునికి దూరం అయ్యావు కదా, తప్పిపోయిన కుమారుడిలాగా. తప్పిపోయిన కుమారుడు తండ్రిని వదిలి చాలా దూరం వెళ్ళాడు. అర్థమవుతుందా? చాలా దూరం వెళ్ళిపోయాడండి. అక్కడేదో బాగా బతుకుతావని. అక్కడి నుంచి తండ్రి పట్టించుకోలే, ఇంకా నీ బతుకు అన్నాడు. అయితే ఎప్పుడైతే మరలా తండ్రి ఎదుకు వచ్చి తండ్రి నీ చెప్పిన మాట వింటానన్నాడు, తండ్రి వెంటనే విందు చేశాడు. మేకల తలలు తెగిని, రాజవస్త్రం కట్టాడు, చెప్పులు ధరించాడు, మళ్ళీ రాజు అయ్యాడు. తండ్రి అద్భుతంగా మళ్ళీ ఆ వ్యక్తిని తీసుకున్నాడు. నిన్ను నన్ను కూడా అలానే చూడాలని చూస్తున్నాడు ప్రభువారు. తన కుమారుని పంపాడు. దేవుడు లేడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మీకు ఆ దేవుడు లేని పరిస్థితుల్లో పుట్టి పెరుగుతున్నారు కాబట్టి. కాపరు లేని గొర్రెల వల్ల అయిపోయారు. మీకు దేవుడు అంటే ఏంటో అర్థం కావట్లేదు. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ సృష్టికర్త ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మీ దేవుడా? ఒక్కసారి ఆలోచించండి. నీకు డబ్బే దేవుడా? కడుపే దేవుడా? నీకు ఏది దేవుడు? దేవుడు ఆత్మస్వరూపి. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన కుమారుని పంపించాడు ఈ లోకాన్ని రక్షించడానికి.
రక్షించిన తర్వాత నీ సంరక్షణ నా సంరక్షణ ఆయన చేతిలో తీసుకుంటాడు. మీకు ఇదే గుర్తు, ఈ లోకంలో ప్రతి మనిషి చనిపోతున్నాడు. ఇది దేవుడేసిన శిక్ష. దేవుని యొక్క అధికారం నుండి నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టి దేవుడు వేసిన శిక్ష. ఎంతమంది అర్థమవుతుంది చెప్పారు? దేవుని యొక్క అధికారం నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆదామవ్వ కాబట్టి డికే అయిపోయాడు, ముసలోడైపోయాడు, చనిపోయాడు. జస్ట్ లైక్ కొమ్మ నరికి పక్కన పడేయండి, ఎండిపోద్ది, అవుట్. ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ అర్థం చేసుకోవాలి, ఈ మనిషి మరణం ఎందుకు అవుతున్నాడో నీకు అర్థమైతే నీకు దేవుడు ఉన్నాడో లేదో అర్థమైంది. ఈ సాతాను ఎవరు? సాతాను అంటే శత్రువు అండి. ఈ రోజున ఈ మృతుల ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సాతానులేనండి. ఎందుకో తెలుసా? బై డెఫినేషన్ హూ ఈజ్ సాటన్? సాటన్ ఈజ్ అ పర్సన్ హూ వర్క్స్ అగైన్స్ట్ ద గాడ్స్ అథారిటీ. దేవుని యొక్క గవర్నమెంట్ కి, దేవుని యొక్క అథారిటీకి వ్యతిరేకంగా వెళ్ళే ప్రతి వాడు సాతానే. ప్రతి ఒక్కడు సాతానే. వాళ్ళందరూ మరణ పాత్రలు అయిపోతారు. ఇది చూడండి, అందుకే దేవుని రాజ్యమును ప్రకటించుటకును జీవరాజ్యం ప్రకటించుటకును యేసు ప్రభువారు వచ్చారు. నువ్వు ఇక్కడే ఉండి ఈ లోకంలోనే బతికి ఈ లోక హంగులు ఆర్భాటాల్లో ఉండి ముసలోడై చనిపోతావా? సరే, జీవించు, నీ ఇష్టం నీదే. నీకు శాంతి సమాధానం వద్దా? ఓకే, నీ ఇష్టం నీదే. అయితే ఇక్కడ వెలుగు రాజ్యం ఉన్నది, జ్ఞానం ఉన్నది, వివేకం ఉన్నది. బైబుల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్. హీ సెంట్ హిస్ ఓన్లీ సన్. ఎంతమందికి అర్థమవుతుంది? సో కాబట్టి ఈ ప్రపంచంలో ప్రభువారు శిక్ష వేస్తారు. ఆయన గవర్నమెంట్ సభ్యులను టచ్ చేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. పిల్లలకు చూడండి, ఎంతమంది పిల్లలు చనిపోయారు యేసు ప్రభువారు పుట్టినప్పుడు. 2 సంవత్సరాల్లో పిల్లలందరూ చచ్చిపోయారు ఆ రామా అనే ప్రదేశంలో. రామాలో అంగలార్పు విలపడడం అని ఒక ప్రాఫెసీ కూడా ఉంది. మరి అప్పుడు దేవుడిని ఎలా, ప్రభా నీ కొడుకు కోసం ఈ చిన్న పిల్లల్ని చంపేస్తావా? 2 సంవత్సరాల్లో పిల్లలందరూ చంపేస్తావా నువ్వు ప్రభా? అప్పుడు ప్రభువారి సమాధానం ఏంటో తెలుసు? జాగ్రత్త వినండి. వాళ్ళు ఆల్రెడీ మృతులైన వారిని నేను పక్కకు తీశాను అంతే. ఈ రోజున భూమి మీద బ్రతికున్నవాడు మృతుడే, నడుస్తున్నవాడు మృతుడే, చనిపోయినవాడు మృతుడే. ఆ మృతుల ప్రపంచంలో నుంచి యేసు క్రీస్తు వారు తీసుకొచ్చిన దేవుని రాజ్యము, జీవరాజ్యము, పరలోక రాజ్యములోకి ప్రవేశించాలని ఇప్పుడు ప్రభు కోరుతున్నాడు. అదే సువార్తగా యేసు ప్రభువారు ఊరూర గ్రామం తిరిగి ప్రకటించాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. ఓ చిన్న మంద, అక్కడ చూడండి, అక్కడ చూడండి, ఓ చిన్న మంద, అటు చూడండి అందరూ. ప్రభువారు అంటున్నారు లూకా 12:32లో, ఓ చిన్న మంద, ఓ చిన్న ఎక్లీషియా, నా మాట విని నా గవర్నమెంట్కి లోబడిన వాళ్ళారా, భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రి మీకు ఇస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. అందుకే ప్రభువారు ఏమన్నారు మత్తయి సువార్త 6:33లో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి కట్టుదమా అని మీరెందుకు చింతించటం? యు ఆర్ అండర్ మై ప్రొటెక్షన్. ఏంటి? నా యొక్క రాజ్యం కింద మీరున్నారు. మీరు చేయాల్సింది ఒకటే, మత్తయి 6:33లో, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. దట్స్ ఇట్. ఒకవేళ ప్రభు యొక్క అధికారం కిందకు నేను రాను అంటావా? ఓకే, నీ ఫైన్, నువ్వు డికే అయిపోతావు, రెండో మరణం పొందుతావు, నశించిపోతావు. అదే ప్రభువారు చెప్పింది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఈ లోకాన్ని రక్షించుటకే ఆయన్ని పంపెను. లేకపోతే నిత్య జీవం ఇవ్వడానికి, మరణంలోంచి జీవంలోకి తీసుకురావడానికి ఆయన్ని పంపెను. సో దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నావు నువ్వు ఆలోచించే నీకు జ్ఞానం ఉన్నదా? దేవుడు ఉన్నాడండి, నిన్నెందుకు రక్షించాలి అది అడుగు నువ్వు. దేవుడు ఉంటే మాత్రం నేను రక్షించాలా? నేను అడుగుతున్నా. దేవుడు ఉన్నాడు, రక్షించాలా నిన్ను? చెప్పు, ఎందుకు రక్షించాలి? ఏ అధికారంతో అడుగుతున్నావు నువ్వు? ఏ చట్ట ప్రకారం అడుగుతున్నావు? ఒకవేళ నువ్వు నేను ఇండియన్ అయితే ఇండియా యొక్క చట్ట ప్రకారం నేను ప్రధానమంత్రిని నిలదీయొచ్చు, ఈ ముఖ్యమంత్రిని నిలదీయొచ్చు, నేను ఈ దేశ పౌరుణ్ణి, నాకు ఇది జరగాలి, నాకు ఈ న్యాయం జరగాలని.
దేవుడు ఉన్నాడా లేదా నన్ను రక్షించాలని నువ్వు అడుగుతున్నావు. ఎందుకు రక్షించాలి నిన్ను? నువ్వెవడివి? నువ్వేమవుతావా దేవుడికి? ఆయన రాజ్యంలో ఏమన్నా ఉన్నావా? ఆయన అధికారం కిందకి ఏమైనా వచ్చావా? ఆయనకి నీకు ఏమి సంబంధం? నువ్వెందుకు అడుగుతున్నావు దేవుడు ఎందుకు రక్షించలేదని? హూ ఆర్ యూ? అందుకే ప్రభు అంటున్నారు, మీరు నా కుమారుని ద్వారా నా రాజ్యంలోకి రండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను మిమ్మల్ని కాపాడుతా, మిమ్మల్ని సంరక్షిస్తా. తెలివిగా ప్రశ్నలు అడగండి. ఈ నాస్తికులు కానీ, ఈ లోకంలో ఉన్న ఫిలాసఫర్స్ కానీ, నాస్తికులు ఈ దేవుడు లేడు దేవుడు లేడు అంటారు. దేవుడు ఉంటే మాత్రం నిన్ను ఎందుకు రక్షించాలి చెప్పండి? అసలు దేవుడు ఉన్నాడు, నిన్ను ఎందుకు రక్షించాలి? హూ ద హెల్ యు ఆర్? ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉన్న పౌరుడు అయితే నిన్ను రక్షిస్తాడు. గాడ్ ఈజ్ అ కింగ్. ఏమండి? ఎవరు గాడ్? గాడ్ ఈజ్ అ కింగ్. హీ హ్యాస్ అ కింగ్డమ్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ కింగ్డమ్ సిటిజన్స్. ఆయన ఒక రాజు. ఆయన రాజ్యంలో ఉన్న ఆ రాజ్య పౌరులను మాత్రమే సంరక్షిస్తారు, ప్రొవైడ్ చేస్తారు, అన్ని చూసుకుంటారు. ఏమన్నాడు? కుడివైపు ఉన్న వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరిచిన రాజ్యంను స్వతంత్రించుకోండి అంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఉపమానాలన్నీ చదవండి, అన్ని దేవుని రాజ్యం గురించే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బోధకురాళ్ళు అందరూ వారు చెప్పేది బెరయా ప్రజల్లాగా బైబిల్లో ఉందా లేదా చూసుకోండి. బైబిల్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఉండాలి. బైబిల్లో లేని దాన్ని ఎవరైనా చెప్పినా, బైబిల్లో ఉన్నదాన్ని తీసివేసినా ప్రభువారు క్షమించడు. ఓ బోధకుడా, నేను నీకే చెప్తున్నా, బైబిల్లో ఉన్నదాన్ని తీసివేసినా, బైబిల్లో లేని దానికి ఏదైనా కలిపినా నీకే శిక్ష ప్రభువారి దగ్గర నుంచి. కాబట్టి ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా, బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా అనే సంఘం ద్వారా మీ అందరికి నేను తెలియపరిచేది ఏంటంటే, దేవుడు ఉన్నాడండి. కాబట్టి నిన్ను రక్షించడు. నిన్ను రక్షించాలి అంటే, నిన్ను కాపాడాలి అంటే, నీ దేశాన్ని కాపాడాలి అంటే నువ్వు ఆయన రాజ్య పౌరుడు అవ్వాలి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? తీయండి ఏమంటున్నాడు? ఆ వచ్చిన భాగం చూపిస్తాను. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతములు ఆ రోజున ఆ మాట అన్నాడు, ఈ రోజున ఇదే మాట. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నిన్నెందుకు రక్షించట్లేదు తెలుసా? నిన్నెందుకు కాపాడలేదు తెలుసా? నువ్వు ఆయన రాజ్య పౌరుడు కాలేదుగా. ఇంకా ఆయన నీకు తండ్రి కాదుగా. ఆయన తండ్రిగా నువ్వు చేసుకోవాలని కోరుతున్నాడు. ఆయన పరలోకపు తండ్రిగా నువ్వు చేసుకో. నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. నీకు జ్ఞానం వచ్చుద్ది, వివేకం వచ్చుద్ది. ఈ లైఫ్లోనే అద్భుతంగా జీవిస్తావు. ఇక్కడే ఉంది దేవుని రాజ్యం. ఇప్పుడే జాయిన్ అవ్వు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అనుకుంటారండి? ఆయన అధికారం కిందకు వచ్చిన ప్రతి ఒక్కడు ఆయన రాజ్యంలో ఉన్నట్టే. ఆయన యొక్క మాట వినే ప్రతి ఒక్కడు ఆయన రాజ్యంలోకి వచ్చినట్టే. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు, నా గవర్నమెంట్ కిందకు వచ్చిన నా పౌరులు అని అర్థం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి, ఎక్కడి నుంచి అంట? ఆకాశం నుండి. ప్రభువారు ఇక్కడ అక్కడ ఉండరండి. చాలా మంది యెరూషలేము వెళ్తూ ఉంటారు, ఇక్కడ ఉన్నాడు దేవుడు అని. యెరూషలేములో లేడు, నాగపట్నంలో లేడు, ఎక్కడెక్కడ లేడు. దేవుడు ఆకాశంలో ఉన్నాడు. ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూసారా? ఆయన దృష్టి అంతా ఆయన పౌరుల మీద ఉంటుందంట. నెక్స్ట్ లైన్. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు దాన్ని ఆలకించును. నీతిమంతుల ప్రార్థనల మీద ప్రభువారి దృష్టి ఉంటుంది. ఆయన రాజ్య పౌరులు ఎప్పుడు ప్రార్థన చేస్తారా అని ఎదురు చూస్తాడండి. లాజిక్ ఉండాలండి లైఫ్లో. లైఫ్, ఈ ప్రపంచం అంతా చూడండి ఎంత కుళ్ళిపోతుంది ఆలోచించరా? సమాజం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి, ఏమండి ఇదిగో ఈ 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా లేదు. చూడండి నీ పొరుగు వారిని దేన్ని ఆశింపవద్దు.
లేచిన దగ్గర నుంచి పక్కన వాడి దగ్గర కోరుకునేది అందరూ లాజికల్గా ఆలోచిద్దాం. ఏమంటున్నారు? పొరుగు వాని దగ్గర ఏది ఆశించదంటే అదే ఆశిస్తారు. అరే వాడి కారు బాగుంది, వాడి ఇల్లు బాగుంది, వాడి ఆస్తి కావాలి నాకు, వాడి భార్య కావాలి, వాడి అది కావాలి, ఇది కావాలి, వాడి బంగారం కావాలి. ఇతరులంతా ఆశించడమేదా? వాడి కారు కావాలి, వాడి బైక్ కావాలి, వాడి దొంగతనం చేయాలి, ఎట్లయినా తెచ్చుకోవాలి, ఆశించటం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, వాడి మీద కుళ్ళు కుట్రతో వాడికి వ్యతిరేకంగా ఏం చెప్తున్నారు? అబద్ధాలు చెప్పడం, వాడు మంచోడు కాదంటాం, వాడే దొంగతనం చేశాడంటాం, వాడి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, అబద్ధం, మోసం. ఇంట్లో అంటే అర్హత లేకపోయినా తప్పులను దాచిపెట్టుకోవడానికి కూడా అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయకూడదు. ఏమండి? అదే ఈ లోకంలో జరుగుతుంది. బ్యాంకులు దొంగతనం చేస్తున్నాయి, గవర్నమెంట్ దొంగతనం చేస్తున్నాయి. ఈ మధ్య ఎలక్ట్రల్ బాండ్స్ అని బయటపడ్డాయి. ఎన్ని స్కామ్స్ అండి లోకంలో, అంత దొంగతనమే కదా. ఏంటి బాలీవుడ్లో వచ్చిన హృతిక్ రోషన్ సినిమా ఏంటి? దొంగతనం చేస్తాడు వాడు. తెలియదు ఎవరికి? దొంగలని పైగా హీరోల్లాగా ప్రొజెక్ట్ చేయటం. 2-3 పార్ట్లు వచ్చినాయి కదా, చూడలేదా మీరు? ధూమ్ ఆ దొంగతనమే కదా సినిమా. ధూమ్ 1, 2, 3 అవన్నీ దొంగతనాలు లేక చేస్తుంది. దొంగిలించద్దంటే హీరో దొంగతనం చేస్తున్నాడు ఎక్సలెంట్గా, తప్పించుకొని తుర్రుని పారిపోతున్నాడు, ఎవరు పట్టుకోలేకపోతున్నారు. మనమేమో వేర్లేసి పూలు చల్లుతాం. వాడు చేసిన దొంగతనం రా బాబు. అదేమనంటే రాబిన్ హుడ్ అంటారు. పెద్దవాళ్ళ దగ్గర దొంగతనం చేసి చిన్నవాళ్ళకి పంచాను. దొంగతనం ఎప్పుడైనా దొంగతనమే. ఆలోచించండి. నెక్స్ట్ ఏంటి? వ్యభిచారం చేయవద్దు. అన్ని అక్రమ సంబంధాలేగా. ఎందుకు పెళ్లి చేసుకుంటారు నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకోవడం ఎందుకు? అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎందుకు? పెళ్ళి అంటే ఘనమైనది అని వాక్యం చెబుతుంది. ఆ ఘనమైన దాన్ని ఘనమైన వాళ్ళు చేసుకోవాలి, బాగుంటుంది. వివాహం, వ్యభిచారం చేయటం ఈ సమాజంలో ఎక్కడ చూసినా ఇది మృతుల లోకం అండి. ప్రభువును వదిలేసిన లోకం అంటున్నాను కదా నేను. మరి అక్కడ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్, నరహత్య చేయవద్దు. ఎవరికన్నా వ్యతిరేకంగా మాట్లాడితే రాజకీయ నాయకుడికి వాడు రేపు కనపడడం, మళ్ళీ కనపట్టలేదో పేపర్లో వచ్చింది. ఏమండి? నరహత్య. ఆల్రెడీ మృతులైన వాళ్ళే మళ్ళీ ఇంకా నరహత్యలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులను సన్మానింపవలన. తల్లిదండ్రులను ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు ఉన్నారు ఈ రోజున. కొంతమంది తల్లిదండ్రులను బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ ట్రైన్ వెళ్తే మాట్లాడు తెలియదా? తల్లిదండ్రులను సన్మానింపవలను. తల్లిదండ్రుల దగ్గర ఉన్నది మొత్తం లాక్కునేవాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళి ఏ ఓల్డేజ్ హోమ్లోనో పడేసేవాళ్ళు. ఏమండి? తల్లిదండ్రుల్లోనే అసలు పలకరించడానికి కూడా ఒకసారి కూడా రానివాళ్ళు. తల్లిదండ్రులు గౌరవం లేదు, బూతులు మాట్లాడతారు, కొడతారు, తిడతారు. చూసారా? అలాంటి సమాజంలో ఉన్నాం మనం. తండ్రి తల్లి నీకు టెంపరీ సోర్స్ లాంటి వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలో అది చేయండి, అంతే. అదవుతుందా? వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు నిన్ను దూరంగా ఉండమన్నారా? ఉండండి, నోరు మూసుకొని, అంతే. దగ్గర ఉండమన్నారా? ఉండండి. వాళ్ళు అడిగింది చేయండి. వాళ్ళని అవమానపరచొద్దు. అర్థమవుతుందా? తల్లిదండ్రులను అవమానపరచొద్దు. తల్లిదండ్రులు కొంతమంది మరి భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటారు, పిల్లలకు కూడా అవమానం తెస్తూ ఉంటారు. అయితే మీరేం చేయొద్దు, పక్కకు తొలగండి. వాళ్ళని మీరు అవమానపరచదు. అర్థమవుతుందా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలను. ఆ పై 4 ఉన్నాయి చూసారా, అవి దేవుని రాజ్యంలో వాళ్ళు మాత్రమే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. ఈరోజు విశ్రాంతి దినం, ఎవరు వర్క్ చేయకూడదు దేవుని రాజ్య పౌరులు అయితే. ఈ రోజున మామూలు డ్యూటీ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మామూలు డ్యూటీలు చేసుకునే వాళ్ళు అనేక మంది చేసుకోండి, మీరు చేసుకోండి. మీ దేశం ఈ లోకం, మా దేశం పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో మాకు విశ్రాంతి దినం హాలిడే. ఏమండి? ప్రభు యొక్క నామాన్ని అధికారమును వ్యర్థంగా ఉపయోగించకూడదు.
చాలా మంది ఏం చేస్తున్నారు, పాస్టర్లు వాళ్ళకు వచ్చిన పాస్టర్ గిరి దేవుడి పేరు పైన పెట్టుకొని డబ్బుల కోసం, తిండి కోసం, రకరకాల మర్యాదల కోసం రకరకాలుగా వాడుతూ ఉన్నారు. ఈ మధ్య ఒకళ్ళు పాస్టర్ల కాన్ఫరెన్స్ అని విజయవాడలో పెట్టి పిలిచారు, పాస్టర్ల యొక్క సమస్యల మీద మాట్లాడదాం. అక్కడికి వెళ్తే అతను ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయమని అడుగుతున్నాడు. ఎంత దారుణం ఏంటని నేను అనుకున్నాను. రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయి నువ్వు అని అడుగుతున్నాడు ఈ పాస్టర్లందరినీ. ఈయన మనకు సమస్యలు తీరుతాడు, ఈయన సపోర్ట్ చేద్దామని. నువ్వు తప్పుడు టైటిల్ పెట్టి పిలిచావు, ఇది తప్పుడు మీటింగ్ అని నేను వచ్చేసాను, పట్టించుకోలేదు. సో జాగ్రత్త గమనించాలి ఇవన్నీ. ఆ తర్వాత విగ్రహారాధన చేయకూడదు. బైబిల్లో ఉన్న దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకి రూపం లేదు, ఇవ్వల. ఆయన రూపం చేయొద్దన్నాడు, ఆయన అలా అసలు ఆరాధించొద్దన్నాడు. ఈ మధ్య ఒకతను ఫేమస్ యూట్యూబ్ పర్సనాలిటీ ఏం చేశాడంటే, దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు ఇతర దేవుళ్ళని విగ్రహాలు చేయకూడదు అన్నాడు, కానీ తన విగ్రహం చేసుకోమన్నాడని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఎంత లాజిక్ తీశాడు చూసారా? దేవుడు అంట ఇతర దేవతల దేవుళ్ళని విగ్రహాలు చేయకూడదు అన్నాడే కానీ తన విగ్రహం చేసుకోలేదని చెప్పలేదు, చేసుకోమన్నాడని చెబుతున్నాడు. పచ్చి అబద్ధం. దేవుడు ఇతర దేవుళ్ళే కానీ ఏ దేవుళ్ళే కానీ అసలు దేవుడు విగ్రహారాధన ఒప్పుకోడు. బైబిల్లో ఉన్న దేవుడు విగ్రహాలకి మొక్కటం అనేది, ఆరాధించడం అనేది, పూజించడం అనేది దేవుడు ఒప్పుకోడు, కుదరదు. పైగా దేవుడు ఆత్మస్వరూపి, పరలోకంలో ఆత్మస్వరూపిగా ఉంటాడు. ఆయన అర్థమవుతుందా? ఆయన కుమారుని మానవుడు రూపిగా పంపించి ఒక పని మీద పంపించాడు. ఆయన్ని కూడా మనం పూజలు పునస్కారాలు చేయకూడదు. ఫస్ట్ మాట, నేను తప్ప నీకు వేరొక ప్రభు ఉండకూడదు. నీకు అధికారి ప్రభు మాత్రమే ఉండాలి. ఈ రోజున సాతాను ఎవరో తెలుసా? ఆ ఫస్ట్ ఆజ్ఞతో అతిక్రమించేవాడు. డెవిల్ ఎవరో తెలుసా? నాకు నేనే ప్రభు, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తా. ఎస్, ఐ డూ వాట్ ఎవర్ ఐ థింక్ ఈజ్ గుడ్. నా కంటికి ఏది నచ్చితే వాళ్ళే రంభ. లైలా మజ్ను సంగతి మీకు తెలుసా? లైలా అంట నల్లగా బాగా కర్రీగా ఉంటుందంట, దారుణమైన నలుపంట. చీకట్లు లైలా అనుకోని కనిపెట్టలేదు, అంత నల్లగా ఉంటుంది. మజ్ను దగ్గరికి వెళ్ళారు, అరే ఈ అమ్మాయి ఎట్లా నచ్చిందిరా నీకు, ఎట్ట ప్రేమించావురా నువ్వు అని అడిగితే, నా కళ్ళతో చూడండి అన్నాడు. ఎవరికి ఏది నచ్చితే వాళ్ళకి అదే. అలా ఏం లేదండి. దేవుని రాజ్యములో, దేవుని కుటుంబంలో, దేవుని దేశంలో, దేవుని ప్రభుత్వంలో ప్రభువారి యొక్క అధికారం కింద ఉన్నవాళ్ళు దేవుని ప్రజలు. అధికారం వద్దు పో, నేను విన్ను మీ మాట అని వెళ్ళిపోయిన వాళ్ళందరూ అపవాది సంబంధులు, లేకపోతే అపవాదులే, సాతానులే. సింపుల్ అండి. అందుకే ఫస్ట్ ఆజ్ఞ, నేను తప్ప మీకు వేరొక ప్రభు ఉండకూడదు. రైట్? సో ఈ విధంగా దేవుడు ఉన్నాడో లేదో రీజనబుల్గా బైబిల్ ప్రకారం మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా? దేవుడు ఉన్నాడు, అయితే నిన్ను పట్టించుకోవడానికి నేను చెప్తున్నాను. హూ ద పర్సన్ యు ఆర్, హూ ఆర్ యూ? నువ్వెవరు? నిన్నెందుకు పట్టించుకోవాలి చెప్పండి? ఏమండి, అమెరికా గవర్నమెంట్ ఇండియాలో ఉన్న వాళ్ళని ఏం పట్టించుకుంటారు చెప్పండి? ఏమండి, ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ని ఏం పట్టించుకోవట్లా, మిసైన్లు వదులుతున్నారంట. ఎవరిని పట్టించుకుంటారు? అందుకే చెప్తున్నాడు, నీవు యేసు క్రీస్తు వారి ద్వారా ఆయన రాజ్యంలోకి ప్రవేశించు, అప్పుడు నీవు ఆయన కుటుంబ సభ్యులు అవుతావు. అప్పుడు ప్రభువారు నిన్ను పట్టించుకుంటారు, నిన్ను సంరక్షిస్తారు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఆయన రక్షించడానికి పంపించాడు తన కుమారుడు. ఏమంటే ఆయన స్వార్థం లేదండి, అందరిని పిలిచాడు, అందరిని రక్షించడానికి వచ్చాడు, ఆయన కుమారుడిని పంపాడు. ఓకే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలోకి వస్తారో ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు, సంరక్షిస్తాడు, కృప చూపిస్తాడు. ఒక వాక్య భాగం చూసి మనం ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక, పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘస్థులకి ఒక పత్రిక రాశాడండి. ఆ పత్రికలో మొదటి అధ్యాయం చూడండి. నేను ముగిస్తానండి ఈ ఒక వాక్యం చదివి. కొలస్సీ మొదటి అధ్యాయము 13వ వచనం.
దేవుని ఎగ్జిస్టెన్స్ నీకు ప్రూవ్ అయిందా? దేవుడు లేడని అనబాకు. ఏంటి నీకు అన్యాయం జరుగుతుందని దేవుడు లేడని అనబాకు. నీవు చాలా శ్రమ పొందుతున్నామని దేవుడు లేడు అనబాకు. అర్థమవుతుందా? నీకు నాన్న అమ్మ లేరని చెప్పేసి మిగతా వాడు ఉండరు అనుకోవద్దు. చాలా మందికి అమ్మ లేరు నాన్న లేరు. కొంతమందికి అలా ఉన్నవాళ్ళు నీకు కూడా అమ్మ లేదు నాన్న లేదంటే ఎంత ఎంత మూర్ఖత్వమో అంత మూర్ఖత్వం దేవుడు లేడంటే. ఓకే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన ఈ మృతుల లోకం అధికారములో నుండి విడుదల చేసి, చూసారా, అధికారములో నుండి విడుదల చేసి, ఈ దుష్టాధికారం నుంచి నన్ను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఏ నివాసులుగా? ఎక్కడి నుంచి అయితే నువ్వు పడిపోయావో, ఏ దేశం నుంచి అయితే నువ్వు బయటకు పడ్డావో మరలా అక్కడికి తీసుకురావటానికి చేశాడు. ఈ లోకంలో అసలు పాయింట్ చెప్తున్నా, ఈ లోకంలో ప్రతి మనిషి చనిపోతాడు. అది కేవలం నువ్వు దేవుని రాజ్యం నుంచి బయటపడటం వల్ల వచ్చిన శిక్ష. డికే అయిపోతాడు. పుట్టినవాడు ప్రతి ఒక్కడు అలా కృషించిపోతాడు, ముసలోడైపోతాడు, కణాలన్నీ చచ్చిపోతాయి, అవన్నీ పోతాయి. ప్రసంగి గ్రంథం చదవండి, అందులో చివరి అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంటుంది ఈ విషయాలు. ఇది దేవుడు తన రాజ్యం విడిచినందుకు వేసిన శిక్ష, అంతే. సో ఈ రోజున మనందరం దేవుడు లేడని కాదు, దేవుడు ఉన్నాడు. అందుకే తన కుమారుని పంపించాడు. మనందరినీ మనం ఏదైతే పోగొట్టుకున్నామో ఆ రాజ్యంకి వెళ్తానికి, ఆ వెలుగు రాజ్యంలోకి యేసుక్రీస్తు ద్వారా మనందరం ప్రవేశించాలని మీ అందరికీ మనవి చేస్తూ, దేవుడు లేడు అనే ముందు క్వశ్చన్ సరిగ్గా అడుగు. ఆయన ఉన్నాడో లేదో నీకెందుకు? నీకేం కావాలి ఆయనతో? హూ ద పర్సన్ యు ఆర్, హూ ఆర్ యూ టు ఆస్క్ హిమ్ టు సేవ్ మీ? ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఇవన్నీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఈ యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త నమ్మి ఆయన రాజ్య పౌరులుగా మనందరం కావాలని కోరుకుంటూ ఈనాటి యొక్క శుభవార్త సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చేవారు ఇదే సమయానికి శుభవార్త సమయంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.